అవులా మీకు పులి బంగారు కడియం బాటసారి కథ తెలుసా? గా కథ ఏందంటే ఒక అడవిలా ఒక ముసలి పులి ఉంటుంది. జంతువులను వేటాడి సంపిదిదేనక తాకట్లేదు దానికి. తొవ్వంటి పోతున్న బాటసారికి బంగారు కడియం ఆశ చూపెడుతుంది. నిజంగానే బంగారు కడియం ఇస్తుంది కావచ్చని నమ్మి దగ్గర పోతే గా బాటసారిని సంపిదింటది గీ పులి. అగ్గో సేమ్ గట్లనే జనాలకు ఫ్రీగా ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపెట్టి అందిన కాడికి దోసుకుందామని చూసిండట ముసలి పులి. అసుంటి గీ పెద్ద మనిషి కూడా వారేవా జనాలను మోసం చేసుడంటే కొబ్బరి బోండంలో స్ట్రా వేసుకొని తాగినంత అల్కటి పని అయింది మోసగాళ్లకు. ఇక సైబర్ కేటుగాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళనైనా ఒట్టిగానే బోర్లేసి తెర్లు ఎత్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎంపీల అసుంటోళ్లను నమ్మించి మోసం చేసుడంటే అంత అల్కటి పని అయితే కాదు కదా. కానీ ఖమ్మం జిల్లాలో అయిందట్లా. ఏకంగా ఎమ్మెల్యేనే నమ్మించి ఎమ్మెల్యే సాక్షిగా మందిని ముంచిండు ఈ మహాముదురు మేధావి. వీని పేరు అద్దంకి జనార్దన్ అట. నేను ఆంధ్ర మచిలీపట్నంలో ఎంపీడీఓ కొలువు చేసి రిటైర్ అయినా. నేను ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నా. అనాథలు పేదలకు నా శాతనైన సాయం చేస్తుంటా. ఈ వయసులో మందికి సాయం చేసుడు కంటే నా జీవితానికి అర్థం పరమార్థం ఏముంటదని బాటసారికి బంగారు కడియం ఆశ పెట్టిన ముసలి పులి లెక్క పిట్ట కథలు కట్టుకథలు చెప్పి ఖమ్మం పెనుబల్లి కాడ ఓ 20 మంది పేదోళ్లకు ఇల్లు కట్టిస్తా అని నమ్మించినట. ఆ 20 మందికి ఇల్లు కట్టించేందుకు జాగా చూపెట్టమని ఎమ్మెల్యే గారికే మస్క కొట్టి ఓ చిన్నపాటి శంకుబండ కట్టించి ఎమ్మెల్యే రాగమయ్య మేడంను పిలిపించి టెంట్ వేసి మైకుల మాట్లాడిపించి ఈ అటెన్క రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేపించిండు ఆమె చేతులతోనే. ఈగేందిగా శిలాపలకం మీద నా పేరుందని మేడం కూడా మురిసినట్టుంది. మొదలు ఎవరు కట్టిస్తేంది పేరు మనకొస్తే చాలు అని ఆశపడ్డట్టుంది. మొన్న జూలై 8 తారీఖు నాడు జరిగింది ఇట్లా. కానీ సీన్ కట్ చేస్తే ఆ 20 మంది తాన 4,000 చొప్పున 4 మాటల 16,000 దండుకుందామని పెద్ద స్కెచ్ చేసిండట. ఆల్రెడీ ఓ మల్క 4,000 వసూలు చేసిండట కూడా అందరితాన. మరి మొదలేమో ఫ్రీ అన్నాడు కదా, ఇప్పుడేంది 16,000 కట్టమంటుండని అనుమానం వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్తే అసలు ఈ మనిషి ఎవరు ఈయన కథ ఏందో చూడమని పోలీసు వాళ్ళకి చెప్పింది. ఇక అప్పుడు అసలు గుట్టూరు అట్టు చేసిరు పోలీసు వాళ్ళు. అద్దంకి జనార్దన్ రావు అనే వ్యక్తి పెద్ద మనుషుల పేర్లు చెప్పి కొన్ని ట్రస్టుల పేర్లు చెప్పి వీళ్ళందరికీ ప్రజలను మోసం చేయడానికి జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు గ్రహించి అతను ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చారో వెరిఫై చేయమని చెప్పగా అతను వెరిఫై చేసిన తర్వాత అతను ఒక ప్రీవియస్గా అతని మీద ఒక 7-8 కేసుల వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఏపీకి సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై అతను ఇదే పనిగా ఇదే వృత్తిగా అందరిని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు అతను ఒక 4 వ్యక్తుల దగ్గర నుంచి 4,000 చొప్పున మొదటి దఫాలో 16,000 వసూలు చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని పట్టుకొని విచారించగా మనకి ఈ వాస్తవాలని బయటపడడం జరిగింది. విన్నరా, అసలు వీడు ఎంపీడీఓ కాదు మన్ను కాదు. ఏపీలో గిట్టనే మందిని ముంచి మోసాలు చేసి తప్పించుకో తిరుగుతుండట. 7-8 కేసులు ఉన్నాయట వీని మీద ఇదివరకే. ముచ్చట తెలిసి మట్టా రాగమయ్య మేడంకు మతిపోయినంత పని అయిందట. నయ్యం ముందుగానే డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పినా, లేకుంటే నా ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేసేటోడు ఈ జనార్దన్ గాడు అని గట్టిగా గాలి పీల్చుకుందట. చూడురి ఎట్లా మోపోయారో మోసగాళ్ళు. చదువురానోళ్ళను పల్లెటూరులను అల్కగా మోసం చేద్దురు మున్పట్ల. కానీ ఇప్పుడు చదువురానోళ్ళ కంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. వాళ్ళు వీళ్ళేమో కానీ ఏకంగా ఎమ్మెల్యేనే మోసం చేసినంటే వీడు మామూలోడు కాదు పో. మోసాలు చేసే కేటగిరీని ఒలింపిక్స్లో చేర్పిస్తే దేశానికి గోల్డ్ మెడల్ గ్యారంటీగా తెస్తుండేనేమో కదా.